హలో గైస్, మీరు చూస్తున్నారు డేవిడ్ గేమర్ తెలుగు. గైస్ ఈరోజు వచ్చేసి నేను స్టాక్ కార్స్ అనే ఈ గేమ్ అయితే ఆడబోతున్నాను. అండ్ గేమ్ వచ్చేసి కంప్లీట్గా ఎలా ఉంటుందో అయితే మీకైతే చెప్పబోతున్నాను గైస్. ఎందుకు ఇది స్టార్ట్ చేశానంటే ప్లే స్టోర్లో కుప్పలు తప్పలుగా చాలా గేమ్స్ ఉన్నాయి. కొన్ని వందలు వేలలో గేమ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్స్ వచ్చేసి ఏ బాగుంటాయి ఏ బాగోవో మనకు తెలియదు. ప్లే స్టోర్లోకి వెళ్ళి అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటాము. మంచి గేమ్ ఎక్కడ దొరుకుతుంది అని చూస్తుంటాం అనమాట. సో ఆ బాధ లేకుండా నేను ఏ గేమ్స్ అయితే బెటర్గా ఉంటాయి ఏ బెటర్గా ఉండవు అనేసి ఒక రివ్యూ లాగా అయితే ఈ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. అండ్ ఫస్ట్ ఈ గేమ్తోనైతే నేను స్టార్ట్ చేశాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశాను. ఒక 200 MB అంత ఉంది. సో సింపుల్ అనమాట. మనం డౌన్లోడ్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది దీంట్లో. ఇంకా ఈ గేమ్ ఎలా ఉందో అని అయితే ఈరోజు కంప్లీట్గా రివ్యూ అయితే చేయబోతున్నాం గైస్ మనం. సో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, గేమ్లోకి వచ్చిన తర్వాత గేమ్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుంది, పక్కన రేస్ అని ఉంది కదా, సో దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మనకి రేసింగ్ ట్రాక్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చాలా డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఆన్లైన్లో కూడా మీరు ఆడొచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది. కొన్ని అయితే ఓపెన్ అవ్వు, కొన్ని మీరు యాడ్స్ అనేవి చూడాలన్నమాట. గేమ్లోనే యాడ్స్ వస్తాయి. సో అవి అయితే మీరు చూస్తే ఓపెన్ అవుతాయి, కాకపోతే ఓపెన్ అవ్వవు. ఈ ట్రాక్ అయితే నాకు ఓపెన్ అవ్వలేదు, చూసుకోవచ్చు. అండ్ పక్కది కూడా ఉన్నాను. ఇదైతే నాకు ఆల్రెడీ గేమ్కి వెళ్ళిన వెంటనే ఇచ్చారు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి గైస్. ఇక్కడ మీరు ఈజీ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే కొంచెం కష్టంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీ సెలెక్ట్ చేసుకుంటే గేమ్లో మనీ అనేది తక్కువ వస్తుంది. ఇంకా మనం రేస్ మీద నొక్కిస్తే స్టార్ట్ అయిపోతుంది. నేను ఆ ట్రాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, రేసింగ్ ట్రాక్. సో ఈ ట్రాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మనకి గేమ్లోకి అయితే వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే గేమ్ అయితే ఎలా ఆడుతున్నావు చూడండి మీరే. ఇప్పుడు మనం 18వ ప్లేస్లో ఉన్నాం. అలా అలా వెళ్తున్నాం ముందుకి. ఇప్పుడు 9th ప్లేస్లోకి వచ్చాం గైస్. సో ఫస్ట్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ వచ్చేసి నాకు చాలా స్మూత్గా అనిపించింది గైస్. ఆ సైజ్కి అంటే 200 MB ఉంటుంది. సో ఆ ఎంబీకి గేమ్ అనేది వర్త్ అని చెప్తాను నేను. చాలా బాగా నచ్చింది నాకు. స్మూత్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ రియల్గా ఉంటుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మరి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను 6th ప్లేస్లోనే ఉన్నాను గైస్. ఓకే గైస్, మనం ఈ కారు కూడా దాటేసాం. ఓకే, ఇప్పుడు మన ముందు ఒక కారు ఉంది. సో వాడికి ఎలాగైనా మనం దాటుకుంటూ వెళ్ళిపోదాం. సో త్వరగా అయితే మనం అయితే దాటేద్దాం. మొత్తం వచ్చేసి 5 సార్లు అయితే చుట్టూరు తిరగాలి గైస్. ఇప్పటికి ఆల్రెడీ 4 అయిపోయాయి, ఇంకొకటే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుకు వెళ్ళకపోతే ఓడిపోతాం. ఇంకొక్కటే ఉంది గైస్. ఓకే గైస్, ఒకరినైతే దాటిస్తాం, ఇంకొక్కడే ఉన్నాడు. ఓకే, వీడిని కూడా దాటిద్దాం. ఓకే 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 దాటిస్తాను గైస్. మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇంకా ఈ రేస్ అయితే మనమే గెలుస్తాం. చూసారు కదా, నాకైతే $600 అయితే వచ్చాయి. సో ఈ 600 అయితే మనం గేమ్లో మనీ ఇది గైస్. చూసారా మీరు, ఇక్కడే చూడండి. ఇప్పుడే యాడ్లు అనేవి వస్తాయి. దయచేసి మీరు నెట్ ఆన్ చేసి ఆడకండి గేము. మీరు ఈ గేమ్ వచ్చేసి మోస్ట్లీ ఆఫ్లైన్గా ఆడండి. ఎందుకంటే నెట్ ఆన్ చేస్తే విపరీతంగా మీకైతే యాడ్స్ అనేవి వస్తాయి. గేమ్ అయిన చుట్టల్లా, గెలిచిన చుట్టల్లా యాడ్ వస్తుంది. ఓపెన్ చేసిన చుట్టల్లా యాడ్ వస్తుంది. నేను చూసుకోవచ్చు, ఆఫ్ చేసేస్తున్నాను వైఫై. నేనైతే మర్చిపోయాను, ఆన్ చేసి ఉండిపోయింది. ఓకే, ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను గైస్. ఏంటంటే మీరు నెట్ ఆన్ చేసి గేమ్ అయితే ప్లే చేయకండి. అలా అయితే మీకు ఇంకా చాలా యాడ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇంకో ట్రాక్ అయితే ట్రై చేద్దాం. ఈ ట్రాక్ మనం ఆల్రెడీ ఆడేసాం. సో ఈ పక్క ట్రాక్ అయితే ట్రై చేద్దాం. ఓకే గైస్, మనం రేస్ మీద అయితే నొక్కేద్దాం. ఓకే, నొక్కేసిన తర్వాత రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇందులో కూడా మనం ఎలా ఆడుతానో చూడండి. ఓకే, గ్రీన్ అయితే పడ్డది. ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోవడమే. ఓకే, ఇప్పుడు మనం 17వ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు 16.
ఓకే, ఇప్పుడు మనం 10th ప్లేస్లోకి వచ్చాం. ఇప్పుడు 9th, ఇప్పుడు 8th, ఇప్పుడు 7, 6, 5, 4, 3, 2, 1 గాయస్, ఇది కూడా దాటేసాం. సో ఇప్పుడే మనం ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాం గాయస్. నేను ఇదే కాదు ఇంకా చాలా గేమ్స్ అయితే రివ్యూ అయితే చేయబోతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. అలాగే దీని తర్వాత మీకు ఇంకొక డిఫరెంట్ గేమ్ది ఒక రివ్యూ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మీకు డైరెక్ట్గా మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే వస్తాయి గాయస్. సో మీరు నాకైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ మైన్క్రాఫ్ట్ 2 వీడియోస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. వేరే డిఫరెంట్ గేమ్స్ అయితే రివ్యూ అయితే మనం చేద్దాం. అలాగే ఎక్కడైనా నా వాయిస్ బాగోకపోతే ఏమనుకోకండి గైస్, ఎందుకంటే నేను ఇంకా బెటర్గా అయితే వాయిస్ అనేది మార్చుకుంటున్నాను. సో ఎక్కడైనా తడబడిపోయి మాట్లాడితే ఏమనుకోకండి. ఓకే గైస్, మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. గైస్ మనం చుట్టూరు తిరిగి మళ్ళీ వెనక వెళ్తాయి కదా, సో ఆ కార్ల దగ్గరికి అయితే వచ్చేసాం. మనం చూసుకోవచ్చు మన ముందున వెళ్తున్నాయి. 20వ ప్లేసు, 19వ ప్లేసు కూడా మనం వెనక నుండి వచ్చాం. మళ్ళీ అవి కూడా దాటేసుకొని మనం ముందు వెళ్ళిపోతున్నాం. ఇంకొక్కటే గాయస్, ఇంకొకసారే తిరగాలి. సో ఈ రేస్ మనమే గెలిచేసినలాగా. ఇంకా చూసుకోవచ్చు అవన్నీ మన వెనకతలు వెళ్తున్న కార్లు అనమాట. అంటే వాటి ముందుకు వచ్చేసాం మనం చుట్టూరు తిరిగి. ఓకే గాయస్, మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే గాయస్, మనం ఈ రేస్ కూడా మనమే గెలుస్తాం. సో ఈ రేస్లో మనకి $300 అయితే వచ్చాయి. ఇంకా మనం ఈ ట్రాక్ అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇంకా ఇది ఒక్క ట్రాకే ఉంది. సో ఇదైతే ట్రై చేసేద్దాం ఫైనల్గా. ఓకే గైస్, నేను ఈ ట్రాక్ వచ్చేసి ఇప్పటికొచ్చి గెలలేదు. అంటే ఈ వీడియో చేయకముందు కూడా నేను ఈ గేమ్ ఆడాను. సో ఈ ట్రాక్ అయితే నేను ట్రై చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే, మనమైతే ఇప్పుడు 17 ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు 16, ఇప్పుడు 15వ ప్లేసు, పన్నెండో ప్లేసు. చాలా బాగుంది గాయస్ ఈ ట్రాక్ కూడా, నేను ఆడలేదు ఇది. ఇప్పుడు మనం 9th ప్లేస్లో ఉన్నాం గాయస్. ఇప్పుడు 8th ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు 6th, ఇప్పుడు 5, ఇప్పుడు 4, ఇప్పుడు 3, ఓకే గైస్, 1 ప్లేస్లోకి అయితే వచ్చేసాం. మనమే ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాం. ఈ రేస్ కూడా మనమే గెలిచేస్తాం. గైస్ సింపుల్గా చెప్పాలంటే ఈ గేమ్ వచ్చేసి మీరు ఒక 2 గంటలు బోర్ కొట్టకుండా కంపల్సరీ ఆడేస్తారు. మీకు అంత బాగా నచ్చుతుంది. కొంతమంది అయితే ఉంచుకుంటారు. మీకు బోర్ కొట్టిన చుట్టాలు ఈ గేమ్ అయితే మీరైతే ఆడుకుంటారు, నాది గ్యారంటీ. చాలా బాగుంది గేమ్ వచ్చేసి. మీ మైండ్ రిలాక్షన్ అయితే అవుద్ది అనమాట కాసేపు గేమ్ ఆడితే. ఓకే, ఇంకా మనం ఇంకొక రౌండే తిరగాలి. జాగ్రత్తగా వెళ్ళిపోతే మనమే గెలిచేస్తాం గాయస్. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎలా టచ్ చేస్తూ ఆడొచ్చు, లేదా మీ మొబైల్ని ఇలా తిప్పుకుంటూ ఆడొచ్చు అనమాట. సో ఈ రేస్ కూడా మనమే గెలుస్తాం గైస్. దీంట్లో వచ్చేసి మనకి 600 అయితే వచ్చాయి. ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా పక్క ట్రాక్ వచ్చేసి అవ్వదు గైస్. ఇవ్వండి, ఈ ట్రాక్స్ ఏవి అవ్వవు. ఇవి మనం ఇంకా అన్లాక్ చేయలేదు, అంటే కొనుక్కోవాలన్నమాట. ఇవి మనం ఇంకా బై చేయలేదు వీటిని. ఓకే గైస్, మనమైతే ఇంకా ఈ గేమ్లో ఉండే కొన్ని ఆప్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడ స్టోర్ అని ఉంది కదా, సో దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ కార్స్ ఉంటాయి గైస్. మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
చాలా కార్స్ ఉంటాయి. మీ గేమ్‌లో వచ్చిన మనీతోని ఇక్కడ మీరైతే మీకు నచ్చిన కార్ అయితే కొనుక్కోవచ్చనమాట. ఇంకా బ్యాక్‌కొస్తే ఇక్కడ మీరు కార్స్ అప్డేట్స్‌లోకి వెళ్తే ఇక్కడ మీరు కార్స్‌ని ఇంకా పవర్‌ఫుల్‌గా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు గేమ్‌లో అయితే మనీ అయితే వస్తుంది కదా! సో, ఆ మనీతోని కార్స్‌ని ఇంకా పవర్‌ఫుల్‌గా అయితే మార్చుకోవచ్చు. నేను కొంత అయితే మార్చాను. సో, మీరు ఇంకా ఎక్కువగా ఆడి ఇంకా పవర్‌ఫుల్‌గా అయితే మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చనమాట. ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కలర్స్‌లోకి మనం వెళ్తే కార్ కలర్స్ గూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ వచ్చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. నేను నంబర్‌లయితే పెడుతున్నాను కదా! మీ ఫేవరెట్ నంబర్ అయితే పెట్టుకోవచ్చనమాట కార్‌కి. నాకైతే 55 అయితే చాలా ఇష్టం. సో, అదైతే పెట్టుకున్నాను నేను. అలాగే మనకి స్టిక్కర్స్ గూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ చాలా డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో, ఈ స్టిక్కర్స్ గూడా మనం పెట్టుకోవచ్చనమాట. మీకు నచ్చింది గేమ్‌లో ఉండే మనీతోని బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా రిపేర్ అనమాట. అంటే రేస్‌లో వచ్చేసి మీరు కార్స్‌ని గుద్దేస్తుంటారు కదా! అప్పుడు మీ కార్ గూడా డ్యామేజ్ అవుద్ది. సో, ఆ డ్యామేజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు సరి చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నా కార్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. సో, దీనికొచ్చేసి నాకు $44 అయితే అంటే మనీ గేమ్‌లో మనీ. సో, ఆ మనీ అయితే మనం పెట్టి రిపేర్ అయితే చేసుకోవచ్చనమాట. సో, కంప్లీట్‌గా రిపేర్ అయితే అయిపోతుంది కారు. ఆ తర్వాత మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ గేమ్ నీకెలా అనిపించిందంటే గైస్ నాకు చాలా బా నచ్చింది గేమొచ్చేసి. స్మూత్ కంట్రోల్స్ గైస్ ఎక్కడ ల్యాగ్ అవ్వలేదు నాకు గేమొచ్చేసి. అలాగే గేమ్‌లో చాలా కార్స్ ఉంటాయి. అలాగే మనకి చాలా డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి. రేసింగ్ ట్రాక్స్ వచ్చేసి. అలాగే ఇంకా కలర్ చేంజ్ చేసుకోవచ్చు కార్‌కి. అలాగే నేను చెప్పాను కదా! ఇది ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఆడుకోగలము. ఆన్‌లైన్ గూడా ఆడొచ్చు గానీ యాడ్స్ అయితే వస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్‌గా ఈ గేమ్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఈ గేమ్‌కి ఒకవేళ నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే 10కి 7 అయితే ఇస్తాను. మిగతా 3 ఎందుకంటే యాడ్స్ వస్తాయి విపరీతంగా. సో, అందుకే అనమాట. సో, 7 అయితే ఇస్తాను ఈ గేమ్‌కి 10కి. నాకు చాలా బా నచ్చింది గేము. మీరు ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఈ వీడియో కిందనైతే ఇచ్చాను. సో, అక్కడైతే క్లిక్ చేసి అయితే మీరు ఈ గేమ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 200 ఎంబీ ఉంటుంది. పెద్ద ఎక్కువ ఎంబీ గూడా కాదు గేము. సో, మీరు కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకుంటారని నమ్ముతున్నాను గైస్. అలాగే ఈ గేమ్ మీకెలా అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను ఎలాంటి కంటెంట్ చేస్తున్నాను. నా కంటెంట్ మీరు ఇష్టపడుతున్నారా లేదా నాకొక ఐడియా అయితే వస్తుంది. దాని ప్రకారం నేను ఏ కంటెంట్ చేయాలని అయితే నాకు అర్థమవుతుందనమాట. మీరు కిందనైతే కామెంట్ చేయండి. అలాగే ఎక్కడైనా నా వాయిస్ ఓవర్ ఏం బాగోకపోతే ఏమనుకోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ చాలా థాంక్స్ గైస్. నేను ఇంకో నెక్స్ట్ గేమ్‌తో నేను మళ్ళీ కలుస్తాను గైస్. బై బై గైస్.